హాయ్ ఫ్రెండ్స్, గుడ్ మార్నింగ్ అండి. ఏం చేస్తున్నారండి? ఈరోజు కర్రీ ఏముంటుందని తెలుసా? ఒక్క నిమిషం అమ్మ, చూడండి. ఆనపకాయ పెసరపప్పు, తర్వాత ఆనపకాయ ఈగురు వండుతున్నాను అన్నమాట. నా వైపు కాదు, అటువైపు చూడండి వీడియో. పప్పు, ఆనపకాయ దాకా మార్చుకున్నాం, ఇటు పెట్టుకున్నాం. పప్పు కొంచెం పెసరపప్పు వేసి ఆనపకాయ వండుతున్నాను అన్నమాట. బాగుంటుంది, అందుకనే వండుతున్నాను. ఇదిగో ఆనపకాయ కూరకి దాకా వేసా అమ్మా. అయినట్టుంది, ఫ్యాన్ వేసుకుంది. ఎందుకంటే కరివేపాకు పట్టుకోవచ్చు మా త్వరగా. దాకైతే వేడెక్కిపోతుంది. ఆయిల్ వేసుకుందాం. అయ్య బాబాయ్, ఆయిల్ వేసుకున్నామమ్మా. ఆయిల్ వేసుకున్నాం. ఆనపకాయ టమాటా ఇగురు అన్నమాట. ఇల్లంతా తడుగుడ్డు వేసానమ్మా. తడుగుడ్డు వేసా. రాత్రి వర్షం పడింది, కొంచెం జిడ్డుగా అంటుకుంటుంది, అందుకనే తడిగుడ్డు వేసాను అన్నమాట. 2 వెల్లుల్లిపాయ చెదకొట్టుకుని వేసుకున్నాం, బాగుంటుంది కూర. వెల్లుల్లిపాయ, తర్వాత ఆవాలు, జీలకర్ర, పచ్చిమిర్చి, కరివేపాకు, ఆనియన్స్, పప్పులో పచ్చిమిర్చి వేసాను. పచ్చిమిర్చి, కొంచెం కరివేపాకు, అది పెసరపప్పు, ఎర్ర కందిపప్పు అన్నమాట. ఆల్మోస్ట్ సగం ఉడికిపోయింది. ఉడికిపోయిన దగ్గరికి వచ్చింది. ఇదిగో చూసారా, ఇదిగో ఇప్పుడు ఇందులో
టమాటాలు, మీరు కూడా టమాటాలు. నాకు ఇష్టం అన్నమాట ఆనపకాయ టమాటా కర్రీ, పప్పు ఆనపకాయ బాగుంటుంది. ఆనపకాయ ముక్కలు, పప్పులో కూడా ఆనపకాయ ముక్కలు కొంచెం, పప్పు ఆనపకాయ అన్నమాట. పప్పు ఆనపకాయ కర్రీ చూసారా. ఇలాగ పప్పు వేసుకొని పసుపు వేసుకుందాం కొంచెం, అందులో కూడా చిన్న పసుపు వేసుకుందాం, బాగుంటుంది. కూరకు సరిపడగా ఉప్పు వేసుకుందాం, పప్పులో కూడా ఉప్పు వేసుకుందాం. చక్కగా మగ్గాలి, ఇది చక్కగా మగ్గాలన్నమాట. చూసారా కలర్ఫుల్గా ఉంది. ఇలా మగ్గాలి, చక్కగా ఇలా మగ్గితే బాగుంటుందమ్మా. టమాటా ఆనపకాయ కర్రీ, ఇది పప్పు అలా ఉడకాలి. ఆ అబ్బాయి దగ్గర కాయగూరలు అబ్బాయి వచ్చాడు, కొత్తిమీర పుదీనా ఉందేమో అడుగుదాం, కరివేపాకు. అది అలా ఉడుకుతుంది. ఈరోజు సింహాచలంలో గిరి ప్రదక్షిణ చేయడానికి మా చెల్లెలు గారు అబ్బాయి వెళ్ళాడమ్మా. సింహాచలము గిరి ప్రదక్షిణ చేస్తే మంచిదంట, అందుకనే ఆ పిల్లోడు వెళ్ళాడు. మా రెండో చెల్లి విజయవాడ చెల్లి వాళ్ళ పిల్లడును వైజాగ్ చెల్లెడు పిల్లడు ఇద్దరు కలిపి తిరుగుతున్నారు. 32 కిలోమీటర్లు అంట గిరి ప్రదక్షిణ. విశాఖపట్నం వాళ్ళందరూ కూడా తిరుగుతున్నారు. చాలా మంచిదంట, అందుకనే వాళ్ళు తిరగడానికి వెళ్ళారు అమ్మా. విశాఖపట్నంలో ఉన్న వాళ్ళందరూ దగ్గర వాళ్ళందరూ వెళ్ళండి, స్వామి వారికి గిరి ప్రదక్షిణ చెయ్యండి, మంచిదంట. అందరూ వెళ్తున్నారా? పిల్లల్ని వీడియో తీయమన్నా, మీరు తిరిగినప్పుడు వీడియో తీయండి అబ్బాయిలు, నాకు వీడియో పంపండి, నేను మన యూట్యూబ్లో మన ఫ్రెండ్స్కి అందరికీ పెడతాను అని చెప్పాను.
పెడతాం పెద్దమ్మ అన్నారు. ఎంత అదృష్టమో కదా అలాగా గిరి ప్రదర్శనం తిరగడం. దేవుడు వాళ్ళకి మంచి ఆయుష్నిచ్చి ఆరోగ్యాలు ఇచ్చి మంచి జ్ఞానం ఇవ్వాలి. పప్పు ఉడుకుతుంది. ఇప్పుడు మన పప్పులో కారం వేసుకుందాం. ఇంకా కారం వేయలేదు పప్పులో అమ్మా, కారం వేయలే, కొంచెం తక్కువ వేసుకుందాం. అట్టే కారం కూడా తినబుద్ది అవట్లా. ఇందులో కూడా కారం వేసుకుందాం. ఏం వేయలేదు ఇందులో, మనము నీసి ఏమి వేయలేదు అనమాట. ఉత్తు ఆనపకాయ టమాటా ఈగురు అనమాట, అంతే. చూసారా అట్లా. ఇప్పుడు కొంచెం వాటర్ వేసుకుందాం, ఉడకాలి కదా ఆనపకాయ, వాటర్ వేసుకుందాం. అది చూసారా అట్లా, ఇలా చక్కగా వాటర్లో ఉడకాలి. అలా మగ్గ పెట్టచ్చు, కానీ టేస్ట్ ఉండదు, టేస్ట్ రాదమ్మ. అలా వాటర్లో ఉడకపెట్టాలి. పప్పు అలా ఉడుకుతుంది. పప్పు మనకి ఉప్పు కారం పసుపు అన్నీ వేసేసాను. పప్పు ఇలా ఉడకాలి. ఆల్మోస్ట్ ఇందులో వాటర్ అంతా ఇంకిపోవాలి చాలా మటుకి. ఇదిగో చూసారా, ఈ ఆనపకాయ అప్పుడు ఉడికిపోతుంది. ఉప్పు సరిపోయిందని మనం ఉప్పు చూసుకుందాం. ఉప్పు పడుతుంది కొంచెం. మనము వండినప్పుడే ఉప్పు కారం అన్నీ పర్ఫెక్ట్గా వేసుకున్నాం అనుకో, కూర టేస్ట్గా బాగుంటుంది అన్నమాట. అది కారం తక్కువ వేసాను, ఎందుకంటే తక్కువే ఉండాలి. అది అలా ఉడుకుతుంది. మనం ఈ లోపల ఉన్న పనులు చూసుకుందాం అమ్మ. అది అలా ఉడుకుతుంది. చూసారు కదమ్మా నా వీడియో. ఆనపకాయ టమాటా ఇగురు, పెసరపప్పు, ఆనపకాయ అనమాట. అది సొరకాయ అంటారు కదా, అదే అనమాట అమ్మ. వీడియో చూసి లైక్ చేసి బెల్ ఐకాన్ కొట్టేయండి.